ఇప్పుడు చిన్న వాక్యం మనం చూద్దాం. ಈಗ ಚಿಕ್ಕ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನೋಡೋಣ. దానికి ముందు ఒక చిన్న కథ, ఒక చిన్న కథ చెప్తాను. ಅದಕ್ಕೂ ಮುಂಚೆ ನಾನು ಚಿಕ್ಕ ಕಥೆ ಹೇಳ್ತೇನೆ. ಕೆನಡಾ ಅಲ್ಲಿ ನಯಾಗರಾ ಫಾಲ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು, ದೊಡ್ಡ ಫಾಲ್ಸ್, ವಾಟರ್ ಫಾಲ್ಸ್. కన్నడలో చెప్పట్లేదు, నేను కెనడాలో ಕೆನಡಾದಲ್ಲಿ ಒಂದು ನಯಾಗರಾ ಫಾಲ್ಸ್ ಅಂತ ಒಂದು ದೊಡ್ಡ ಜಲಪಾತ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಅದು రెండు మౌంటైన్స్ మధ్యలో ఆ జలపాతం ఉంది. ಅದು ಎರಡು ಪರ್ವತಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಆ ಜಲಪಾತ ಇದೆ. ఒకరోజు ఒక ఆయన విన్యాసం చేయాలనుకున్నాడు. ಒಂದಿನ ಒಬ್ರು ಅಲ್ಲಿ ಪ್ರವಾಸ ಮಾಡಬೇಕಂತ ಇದ್ರು. ఆ విన్యాసం ఎలాగంటే ఒక చిన్న తాడు కట్టుకుని యువతల నుంచి యువతలకి సైకిల్ మీద వెళ్ళాలనుకున్నాడు. ಆ ಪ್ರಯೋಗ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕಂದ್ರೆ ಆ ತುದಿಯಿಂದ ಈ ತುದಿಗೆ ಒಂದು ಹಗ್ಗ ಕಟ್ಟಿ ಆ ಹಗ್ಗದ ಮೇಲೆ ಸೈಕಲ್ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕಂತ ಆತನ ಪ್ರಯೋಗ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన సైకిల్ తెచ్చుకున్నాడు, తాడు కట్టుకున్నాడు, ಹಗ್ಗನ ತಂದ್ಕೊಂಡು ಫಸ್ಟ್ ಹೋಗ್ಕೊಂಡು ಆ ಹಗ್ಗದ ಮೇಲೆ ಹೋದ್ರು. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యువతలకు కూడా వచ్చాడు. ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಆ ಕಡೆಯಿಂದ ಈ ಕಡೆಗೆ ಸಹ ಬಂದ್ರು. ఎంతో మంది చూశారు, ಎಷ್ಟೋ ಜನ ಅದನ್ನ ನೋಡಿದ್ರು, అందరూ చప్పట్లు కొట్టారు. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದ್ರು. నెక్స్ట్ నేను ఇంకో విన్యాసం చేస్తాను, ನಾನು ಇನ್ನೊಂದು ಪ್ರಯೋಗ ಮಾಡ್ತೇನೆ. ఎవరైనా రెడీగా ఉన్నారా? నాకు కూడా వస్తే నేను తీసుకెళ్తాను యువతల నుంచి యువతలకి. ರೆಡಿ ಇದ್ರೆ ನಾನು ಬಂದ್ರೆ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ ಅನ್ನೋದಕ್ಕೆ. ఎవరు రెడీగా ఉన్నారు? ಯಾರು ರೆಡಿ ಇದ್ದಾರೆ? ఎవరూ లేరు. ಯಾರೂ ಇಲ್ಲ. అందరూ కళ్ళతో చూశారు, ಎಲ್ಲರೂ ಕಣ್ಣಾರೆ ನೋಡಿದ್ರು. అయినా సరే ಆದ್ರೂ ಸಾರಿ నమ్మకం లేదు. ಆದ್ರೂ ನಂಬಿಕೆ ಇಲ್ಲ. కానీ ఒక చిన్న అబ్బాయి ಆದ್ರೆ ಒಂದು ಚಿಕ್ಕ ಹುಡುಗ ఏం చేశాడంటే నేను వస్తానని చెప్పాడు. ಅದ್ರ ಚಿಕ್ಕ ಹುಡುಗ ಏನ್ ಮಾಡ್ತದೆ, ನಾನು ಬರ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ದ. వెళ్ళాడు, సైకిల్ వెనకాల కూర్చున్నాడు, ಹೋದ, ಸೈಕಲ್ ಹಿಂದ್ಗಡೆ ಕುತ್ಕೊಂಡ, యువతల నుంచి అక్కడికి వెళ్ళాడు, ಈ ಕಡೆಯಿಂದ ಆ ಕಡೆಗೆ ಬಂದ, అవతల నుంచి యువతలకు కూడా వచ్చాడు. ಮತ್ತೆ ಆ ಕಡೆಯಿಂದ ಈ ಕಡೆಗೆ ಬಂದ. తర్వాత న్యూస్ రిపోర్టర్లు అందరిలో కూడా ಅದ್ರ ನ್ಯೂಸ್ ರಿಪೋರ್ಟರ್ ಎಲ್ಲರಲ್ಲಿ ఆ బాబుని అడిగారు, ಆ ನ್ಯೂಸ್ ರಿಪೋರ್ಟರ್ ಎಲ್ಲ ಮಗನ್ నీకెక్కడిది ఇంత ధైర్యం, ನಿನ್ಗೆ ಎಲ್ಲಿಂದ ಬಂತು ಇಷ್ಟು ಧೈರ್ಯ, నీకెక్కడిది ఇంత ధైర్యం? ನಿನ್ಗೆ ಎಲ್ಲಿಂದ ಬಂತು ಈ ಧೈರ್ಯ? అతను ఎవరో కాదు, నా తండ్రి. ಅವ್ರು ಯಾರು ಅಲ್ಲ, ನಮ್ಮ ತಂದೆ ಅಂತ ಹೇಳಿ. మనం కూడా దేవుణ్ణి ఎంతమంది నా తండ్రిలాగా నన్ను కాపాడతాడని మనం నమ్ముతున్నాం. ಎಷ್ಟು ಜನ ನಾವು ದೇವ್ರು ನಮ್ಮ ತಂದೆಯಾಗಿ ಕಾಪಾಡ್ತದೆ ಅಂತ ಎಷ್ಟು ಜನ ನಂಬ್ತಾ ಇದ್ದೀರಾ? కానీ చాలా మంది కూడా ఆ తండ్రి యొక్క అర్థం చాలా మందికి కూడా తెలియదు. ತಂದೆ ಎಂಬ ಪದ ಅರ್ಥ ಬಹಳ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎందుకంటే తండ్రి ఉన్న వాళ్ళకి మనం తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ತಂದೆ ಇರುವವರಿಗೆ ಗೊತ್ತು ತಂದೆ ಪ್ರೀತಿ ಹೇಗಿರುತ್ತೆ. ఇప్పుడు మాకు తండ్రి ఉన్నాడు కాబట్టి నేను చెప్తాను, మా నాన్న అలా చూసుకుంటాడు, మా నాన్న ఏదో చూసుకుంటాడు, మా నాన్న ఇలా పెడతాడు ఇలా పెడతాడు అని చెప్పి. ನಮ್ಮ ತಂದೆ ಇದ್ರೆ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ತಂದೆ ಹಾಗೆ ಇಡ್ತಾರೆ, ನಮ್ಮನ್ನ ಈ ತರ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ ಅಂತ ನಾವು ಹೇಳ್ತೇವೆ. అంబానీ కొడుకు ఇంకో రకంగా చెప్తాడు, ಅಂಬಾನಿ ಮಗ ಇನ್ನೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, మా నాన్న తలుచుకుంటే కారు రప్పేశాడు, మా నాన్న తలుచుకుంటే హెలికాప్టర్ రప్పేశాడు అని చెప్పి. ಅಂಬಾನಿ ಮಗ ಹೇಳ್ತಾನೆ, అలాగా ನಮ್ಮಪ್ಪ ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಕಾರಾಗಿ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಆಗಿ ತರಿಸ್ತಾನೆ ಅಂತ. అలాగా ಡಿಫ್ರೆಂಟ್ ಪೀಪಲ್ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ వాళ్ళు అనుకుంటారు, మా నాన్న ఇలా చూస్తాడు, మా నాన్న ఇలా చూస్తాడని చెప్పి. ಡಿಫ್ರೆಂಟ್ ವಿಧವಾಗಿರುವ ಜನ ವಿಧವಾಗಿ ಅಂತಾರೆ, ನಮ್ಮಪ್ಪ ಈಗ ನೋಡ್ಕೊತಾರೆ. కానీ బైబిల్లో మన తండ్రి ఏ రీతిగా ఆయన చూపించుకున్నాడు. ಬೈಬಲಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆ ಅವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ತೋರಿಸ್ಕೊಟ್ರು. మత్తయి సువార్త ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6వ అధ్యాయం 6ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనం. 9ನೇ ವಚನ. అందరికీ తెలుసు, అందరికీ భయపడటం, ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತು. చదవండి అది. హలో 6:9 పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోకి లేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపపోయిన ఎడల నీ తండ్రియు మీ అపరాధములను క్షమింపుడు. ఆమెన్. ఇక్కడ మనం చూసుకుంటే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ మనం ఫస్ట్ ఏం చదువుకుంటామంటే, ನಾವು ಫಸ್ಟ್ ಏನು ಓದ್ತೇವಂದ್ರೆ పరలోకమందున్న మా తండ్రి, ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆಯೇ.
పరలోకమందున్న నా తండ్రి అంటే ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆಯೇ ಎಂದರೆ ఈ బైబిల్ రాసినటువంటి ఇస్రాయెల్ ప్రజలకి యూదులు ఉన్నారు కదా, ಈ ಬೈಬಲ್ ಬರೆದಂತ ಯೂದ ಪ್ರಜೆಗಳಿಗೆ, యూదులకి పరలోకం అంటే పైన ఎక్కడో కాదు. ಯೂದರಿಗೆ ಪರಲೋಕ ಎಂದರೆ ಮೇಲೆ ಎಲ್ಲೋ ಅಲ್ಲ. పరలోకం అంటే వాళ్ళ చుట్టూ, ಪರಲೋಕ ಅಂದ್ರೆ ಅವ್ರ ಸುತ್ತಲೂ, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశం అంతటా కూడా పరలోకమే. ಅವ್ರ ಸುತ್ತ ಇರುವ ಪ್ರದೇಶವೆಲ್ಲ ಅವರಿಗೆ ಪರಲೋಕವೇ. ఏమని చెప్తున్నారంటే, ಏನಂತ ಹೇಳ್ತಿದಾರಂದ್ರೆ, నా తండ్రి ఎప్పుడు కూడా నా చుట్టూ ఉన్నాడని చెప్పి దీనికి అర్థం. ನನ್ನ ತಂದೆ ಯಾವಾಗಲೂ ನನ್ನ ಸುತ್ತ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಈ ವಾಕ್ಯದ ಅರ್ಥ. నా తండ్రి ನನ್ನ ತಂದೆ ఈ పక్కన కూడా ఉన్నాడు, ಈ ಸೈಡಲ್ಲೂ ಇದ್ದಾರೆ, ఈ పక్కకి వెళ్తే ఈ పక్కన కూడా ఉన్నాడు, ಈ ಪಕ್ಕದಲ್ಲೂ ಹೋದ್ರೆ ಈ ಪಕ್ಕದಲ್ಲೂ ಸಹ ಇದ್ದಾರೆ, ఈ పక్కన ఆ ముందుకెళ్తే ముందున్నాడు, ಮುಂದೆ ಹೋದ್ರೆ ಮುಂದೆಯೂ ಇದ್ದಾರೆ, వెనకెళ్తే వెనక్కి కూడా ఉన్నాడు. ಹಿಂದೆ ಹೋದ್ರೆ ಹಿಂದೆಲೂ ಇದ್ದಾರೆ. అదే రీతిగా ಅದೇ ರೀತಿಯಾಗಿ మనం పడిపోయే సమయంలో ನಾವು ಬಿದ್ದು ಹೋದಂತ ಸಮಯದಲ್ಲಿ ముందుకు పడితే ಮುಂದಕ್ಕೆ ಬಿದ್ರೆ, ముందు పడినా పట్టుకుంటాడు, వెనక పడినా పట్టుకుంటాడు, పక్క పడినా పట్టుకుంటాడు. ನಾವು ಮುಂದೆ ಬಿದ್ರು ಹಿಂದೆ ಬಿದ್ರು ಯಾವ ಕಡೆ ಬಿದ್ರು ಸಹ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಿಡ್ಕೊಳ್ತಾರೆ. ఇదే నమ్మకం, ಇದೇ ನಂಬಿಕೆ మనలో ఉందా మనం పరీక్షించుకోవాలి. ಇದೇ ನಂಬಿಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడంటే, ಹೊಸ ವರ್ಷ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ మనం కొత్తగా ನಾವು ಹೊಸದಾಗಿ ఏదైనా ఆలోచించాలి, మనం కొత్తగా దేవుని కొరకు ఏదైనా చేయాలి, మనం కొత్తగా దేవుని కొరకు ఏదైనా ఆలోచించాలి. ನಾವು ಹೊಸದಾಗಿ ದೇವರಿಗೋಸ್ಕರ ಏನಾದರೂ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು, ಏನಾದರೂ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕು. అందుకే మనకి దేవుడు ఒక కౌంటింగ్ కోసం కొత్త సంవత్సరం ఇచ్చాడు తప్ప, ಅದಕ್ಕೆ ದೇವರ ಒಂದು ಎಣಿಕೆಗೋಸ್ಕರ ನಮಗೆ ಹೊಸ ವರ್ಷ ಕೊಟ್ಟರೆ ಹೊರತು అదే జనవరి వస్తుంది, ఫిబ్రవరి వస్తుంది, మార్చ్ వస్తుంది, మళ్ళీ డిసెంబర్ కూడా వస్తుంది. ಅದೇ ಜನವರಿಯಿಂದ ಡಿಸೆಂಬರ್ವರೆಗೂ ಅದೇ ತಿಂಗಳುಗಳು ಬರ್ತವೆ. మార్పు, ಆದರೆ ಬದಲಾವಣೆ మీకు నాకు, ನಿಮಗೂ ನಮಗೂ, మన సంఘానికి, ನಮ್ಮ ಸಭೆಗೆ ఆ మార్పు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కొత్త సంవత్సరం. ಆ ಬದಲಾವಣೆ ಇದೆ ಇಲ್ಲ ಅಂತ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಹೊಸ ವರ್ಷ. ఈ టైంలో కూడా, ఈ సమయంలో కూడా దేవుడు మన పక్కనే ఉన్నాడు. ಈ ಸಮಯದಲ್ಲೂ ಸಹ ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿಯೇ ಇದ್ದಾರೆ. మన ఆత్మ పరిశీలన, మన ఆత్మ ఏ రీతిగా ఉందో, ನಮ್ಮ ಆತ್ಮ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆಯೋ, మీరు చర్చికి వచ్చే ముందు ఏ రీతిగా ప్రార్థన చేశారో, ನಾವು ಚರ್ಚ್ಗೆ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯಾವ ರೀತಿಯ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವೋ, మీరు మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ ನಾವು ಯಾವ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವೋ అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ಎಲ್ಲವನ್ನೂ ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేర్ షుడ్ నాట్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ దట్ థింగ్ అండ్ దిస్ థింగ్. ಅದು ಬದಲಾವಣೆ ಯಾವ ರೀತಿ ಅಂದರೆ ದೇವರ ಆಲೋಚನೆಗೂ ನಮ್ಮ ಆಲೋಚನೆಗೂ ಈ ರೀತಿಯಾಗಿ ಬದಲಾವಣೆ ಇದೆ. మనేలి ಒಂಥರ ఇరోదు ఇంట్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటే ఆ ఆత్మని దేవుడు తీసుకోలేడు. ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ರೀತಿ ಇಲ್ಲೊಂದು ರೀತಿ ಇದ್ರೆ ಆ ಆತ್ಮವನ್ನು ದೇವರು ಕಳೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏంటంటే, దేవుడు ఆయన స్వరూపంలో మనం పుట్టించాడు. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ನಾವು ಮಾತಾಡಿದ ದೇವರು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు మారిపోయే దేవుడు కాదండి, ದೇವರು ಮಾರ್ಪಡುವಂತಹ ದೇವರಲ್ಲ. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ನಿನ್ನೆ ಇವತ್ತು ಯಾವಾಗಲೂ ಒಂದೇ ರೀತಿಯಾಗಿರುವಂತ ದೇವರು. ఇంకో రెండోది చూసుకుంటే, ಎರಡನೇದು ನೋಡ್ಕೊಂಡ್ರೆ పరలోకమందున్న మా తండ్రి, తర్వాత మీ నామం పరిశుద్ధపరచును కనుక. అక్కడ ఎప్పుడు కూడా పరిశుద్ధుడు అని చెప్పి నిత్యం దూతలు స్తుతిస్తున్నాడు. ಪರಲೋಕದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ದೂತರು ಆತನು ಪರಿಶುದ್ಧನೆಂದು ದೇವದೂತರು ಆತನು ಸ್ತುತಿ ಮಾಡ್ತಾರೆ. మా తండ్రి పరిశుద్ధుడు, ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ತಂದೆಯು ಪರಿಶುದ್ಧನು. మనం పిల్లలం కూడా, ನಾವು ಮಕ್ಕಳು ಸಹ పరిశుద్ధులమే, ಪರಿಶುದ್ಧರೇ. ఒకప్పుడు పాపులు, ಒಂದಾದ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಪಾಪಿಗಳು. ఇంతకు ముందే అయ్యగారు చెప్పారు, ಇದಕ್ಕೂ ಮುಂಚೆ ಪಾಸ್టర్ ಹೇಳಿದ್ರು, మన కోసం ఆయన దిగొచ్చి మన పాపాలను అన్నిటిని కడిగి వేసి ఆయన ఏం చేశాడండి, మనల్ని శుద్ధులుగా చేసి నీతిమంతులుగా పిలిచాడండి. ಆತ ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಇಳಿದು ಬಂದು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದು ನಮ್ಮನ್ನು ನೀತಿವಂತನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. రోమపత్రిక ఫుల్ చూసుకుంటే ఇదే ఉంటుంది. ರೋಮಾ ಪತ್ರಿಕೆ ಫುಲ್ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಅದು ಇದೇ ವಾಕ್ಯ ಇದೆ. ఇటువంటి మనం అంత పరిశుద్ధుడికి మనం బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఎంత పరిశుద్ధులుగా మనం ఉండాలి. ಅಂತ ಪರಿಶುದ್ಧನಿಗೆ ಮಕ್ಕಳಾದಂತ ನಾವು ಸಹ ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕು. యోహాను సువార్త చెప్తుంది, ఆయన వెలుగై ఉన్నాడు. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ ಹೇಳುತ್ತೆ ಆತನು ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ. ಆತನಲ್ಲಿ ఎటువంటి ಯಾವ ರೀತಿಯಾದ ದೋಷವು ಕಲಹವು మళ్ళీ చీకటి లేదు ಮತ್ತು ಕತ್ತಲೆ ಇಲ್ಲ. చీకటి అంటే ఏంటండి? ಕತ್ತಲೆ ಅಂದ್ರೆ ಏನು ಮಕ್ಕಳೇ? ఎవరో చూడలేదని, ಯಾರು ನೋಡ್ತಾ ಇಲ್ಲ ಅಂತ, ఎవరికి కనపడదని, ಯಾರು ಕಾಣಿಸೋದಿಲ್ಲ ಅಂತ ಅರ್ಥ. దానికి అర్థం ఏంటి? ఎవరికి కనపడలేదంటే దానికి అర్థం ఏంటి? ఎవరు చూడలేదు, నువ్వేమైనా చెయ్యి. ಕಾಣಿಸ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥ ಏನು? ನಾವು ಯಾರು ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, ನೀನೇನೋ ಮಾಡ್ಬೋದಂತ. మీరు ఏదైనా చేయండి, మీరు ఏదైనా చెందండి, ఏం పర్వాలేదు. ನೀವೇನೇ ಮಾಡ್ರೆ ಅದು ಏನು ಮಾಡಿದ್ರು ಸಹ ಅದು ನಡೀತದೆ. కానీ
ಆದರೆ మనం అటువంటి పిల్లలం కాదండి. ನಾವು ಆದರೆ ಅಂತಹ ರೀತಿಯಾದ ಮಕ್ಕಳಲ್ಲ. పరిశుద్ధుడైన దేవుడు, ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರು, ఆయన మన తండ్రి ఉన్నప్పుడు ಆತನು ನಮಗೆ ತಂದೆಯಾಗಿದ್ದಾಗ మనం కూడా పరిశుద్ధులమండి. ನಾವು ಸಹ ಪರಿಶುದ್ಧರೇ. మలినం కావద్దు. ಮಲಿನ ಆಗಬೇಡ್ರಿ. మూడవదిగా మనం చూసుకుంటే, ಮೂರನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ, కొంచెం ముందు చదవండి అది. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక. తర్వాత ఆయన చిత్తం పరలోకంలోనే కాదండి, అక్కడ కూడా నెరవేరుతుంది. ಆತನ ಚಿತ್ತವು ಪರಲೋಕದಲ್ಲಿಯೂ ಸಹ ಅಲ್ಲ, ಇಲ್ಲೂ ಸಹ ನೆರವೇರುತ್ತದೆ. హీ కెన్ రూల్ ఇన్ హెవెన్, హీ కెన్ రూల్ ఇన్ ఎర్త్. ಆತನು ಪರಲೋಕದಲ್ಲಿ ಮತ್ತು ಭೂಲೋಕದಲ್ಲೂ ಸಹ ಆತನು ರೂಲ್ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. ಎಲ್ಲಾದ್ರೂ ಕೂಡ, ಎಲ್ಲಾದ್ರೂ ಸಹ ರೂರಲ್ ಒಬ್ರೆ, ಆತ ಆಳುವವನ ಒಬ್ಬನೇ. ಯಾರವರು? యేసయ్య. అలాంటి రాజకుమారులు, రాజకుమార్తెలు, ಆ ರೀತಿಯಾದ ರಾಜಕುಮಾರರು, ರಾಜಕುಮಾರ್ತೆಯರು, మీకెందుకండి భయం? ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಭಯ? ఏదో అయిపోతుంది, ఏదో ఇది అయిపోతుంది అని చెప్పి మనకెందుకు ఈ భయం? ನಮ್ಗೆ ಏನೋ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ಭಯ ಏನಕ್ಕೆ? మనుషులకి ఎన్నో రకమైన భయాలు ఉన్నాయి. ಮನುಷ್ಯನಿಗೆ ಎಷ್ಟೋ ರೀತಿಯಾದ ಭಯಗಳಿವೆ. ఆ భయంలోంచే చాలా తప్పులు మనం చేస్తుంటాం. ಆ ಭಯದಿಂದಲೇ ನಾವು ಎಷ್ಟೋ ತಪ್ಪುಗಳನ್ನ ಮಾಡ್ತೇವೆ. ఏంటంటే, ಏನಂದ್ರೆ, ఈరోజు నేను బయటికి వెళ్తే ఇంట్లో ఏమైపోద్దు, ನಾನು ಈ ದಿನ ಹೊರಗೆ ಹೋದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಏನಾಗುತ್ತೋ, ఒకవేళ సడన్గా ఆదివారమే చుట్టాలు వచ్చి ఉంటారు, ಸಡನ್ ಆಗಿ ಭಾನುವಾರ ದಿನನೇ ನಮ್ಮ ಮನೆ ಬೀಗರು ಬರ್ತಾರೆ, అయ్యో ఈరోజు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ రేపు పొద్దున మనకు మాట వచ్చేది. ಈ ದಿನ ನಾವು ಅವ್ರನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ರೆ ನಾಳೆ ಒಂದಿನ ಅವ್ರ ಹತ್ರ ನಮಗೆ ಮಾತು ಬಂದ್ಬಿಡುತ್ತೆ. మీరు అక్కడ కూర్చున్నా సరే మాట వస్తుంది, ನೀವು ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಸಹ ಮಾತು ಬರುತ್ತೆ. కూరలో కొంచెం ఉప్పు వేస్తే మాట వస్తుంది, ಅದು ಸಾರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಜಾಸ್ತಿ ಮಾಡಿದ್ರು ಸಹ ಮಾತು ಬಂತು ಬಿಡುತ್ತೆ. మళ్ళీ వాళ్ళకి నీళ్ళు పెట్టి సబ్బు ఇవ్వకపోతే మాట వస్తుంది, ಅವ್ರು ನೀರು ಕೊಟ್ಟು ಸೋಪ್ ಕೊಳ್ಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಮಾತು ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ఈ రకమైన ఏ రకంగా అయినా సరే మాటలు వస్తాయి. ఎందుకంటే మనుషుల తత్వం, మనిషి తత్వం ಯಾವ ರೀತಿ ಆದ್ರೂ ಸಹ ಮಾತು ಬರುತ್ತೆ, ಯಾಕಂದ್ರೆ ಮನುಷ್ಯರ ತತ್ವ ಹಾಗೆಯೇ. అలాంటి చిన్న చిన్న దానికోసం దేవుడిని మనం దూరం చేసుకోవద్దండి. ಅಂತ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ದೇವರನ್ನ ನಾವು ದೂರ ಮಾಡ್ಕೊಳ್ಬಾರ್ದು. ఈ రోజు నా మట్టుకైతే నేను చాలా బాధపడ్డాను. ఈ ದಿನ ನನ್ನ ಮಟ್ಟಿಗೆ ನಾನು ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ನಾನು ತುಂಬಾ ದುಃಖಪಟ್ಟೆ. ఎందుకంటే పాపం పాస్టర్ గారు ఒక్కలే వచ్చారు 12 గంటలకి. ಯಾಕಂದ್ರೆ ಪಾಸ್టర్ ಅವರು ಒಬ್ಬರೇ ಬಂದ್ರು 12 ಗಂಟೆಗೆ. తర్వాత ఏసప్పని వచ్చారు, ಆಮೇಲೆ ಏಸಪ್ಪಣ್ಣ ಬಂದ್ರು, తర్వాత ఇంకో ముగ్గురు వేరే దూరం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. 3 ಜನ ದೂರದಿಂದ ಬಂದ್ರು. ఒక్కళ్ళు కూడా మా క్యాంప్ వాళ్ళు కూడా రాలేదు. ఇంకా ಒಬ್ರು ನಮ್ಮ ಕ್ಯಾಂಪರ್ ಯಾರು ಬಂದಿಲ್ಲ. అంటే వాళ్ళు సెలవు తీసుకున్నారు అన్నమాట ఈరోజు. ಅಂದ್ರೆ ಅವರು ಈ ದಿನ ರಜೆ ತಗೊಂಡ್ರು. దేవుడే రేపు పొద్దున్న కొత్త సంవత్సరం, ఈ రోజుకి నాకు సెలవు ఉండని చెప్పి. ದೇವರೇ ನಾಳೆ ಹೊಸ ವರ್ಷ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ನನಗೆ ರಜೆ ಕೊಡ್ರಿ ಅಂತ. వద్దండి, సెలవు తీసుకోకండి. ಬೇಡ, ಯಾರು ರಜೆ ತಗೊಳ್ಬೇಡ್ರಿ. ఆదివారం పూట ఆలయానికి సెలవు తీసుకోకండి. ಭಾನುವಾರ ದಿನ ಸಭೆಗೆ ನೀವು ರಜೆ ತಗೋಬಾರ್ದು. ఆయన ఎందుకు పిలిచినాడంటే ఆయన మీకు విశ్రాంతి ఇవ్వడానికి. ಅವರು ಯಾಕೆ ನಿನ್ನ ಕರಿತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಆತನು ನಿಮ್ಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವುದಕ್ಕೆ. ఒక తండ్రి బాధ్యత ఏంటంటే, ಒಬ್ಬ ತಂದೆಯ ಬಾಧ್ಯತೆ ಏನಂದ್ರೆ, ಜವಾಬ್ದಾರಿ ಏನಂದ್ರೆ, ఆ కుటుంబం మొత్తం చూసుకుంటాడు. ಆ ಕುಟುಂಬದ ಹೊಣೆಯನ್ನು ಎಲ್ಲ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇರ್ತಾನೆ. అతను తింటాడో లేదో, ಆತನು ತಿಂತಾನೆ ಇಲ್ಲೋ, కుటుంబానికి పెడతాడు, ಆದ್ರೆ ಕುಟುಂಬಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ. అంత దానికన్నే పెద్ద పరమ తండ్రి మనకున్నప్పుడు, ಅಂತಹ ದೊಡ್ಡ ಪರಮ ತಂದೆ ನಮ್ಗೆ ಇರುವಾಗ ఆయన్ని ఆరాధించడం మానేసి మనకి ఎందుకండి ఇంట్లో పనులు? ಆತನ ಆರಾಧಿಸೋದ್ ಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಯಾಕ್ರೆ ಮನೆಯಲ್ಲಿರೋ ಕೆಲಸ? నేను ఆదివారం పూట గురించి చెప్పేది. ನಾನು ಭಾನುವಾರ ದಿನಗೋಸ್ಕರ ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದು. డైలీ చర్చ్కి వచ్చేయండి చప్పట్లు కొట్టండి అని నేను చెప్పట్లేదు. ದಿನ ಚರ್ಚಿಗೆ ಬಂದು ಚಪ್ಪಳೆ ಬಿಡ್ರಿ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఇంకా వాక్యం ముందుకు వెళ్దాం, బేగా ముగించేస్తాను నేను. తర్వాత మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మనము ఇది చూసుకుంటే మా అనుదిన ఆహారం నేడు నాకు దయచేయము. మనకు దయచేసే దేవుడు అండి, ನಮಗೆ ದಯಪಾಲಿಸುವಂತ ದೇವರು. యెహోవా ఈరే అయ్యున్నాడు. ఆయన యెహోవా ఈరే ಆಗಿದ್ದಾನೆ. ಆತನು ఈరే అంటే అన్ని చూసుకునేవాడు, ఈరే మనకు అన్ని ఇచ్చేవాడు. ఎడారి భూమిలో 40 సంవత్సరాలు, మరుభూమిಯಲ್ಲಿ 40 ವರ್ಷ ఇశ్రాయేల్ ప్రజలకి, ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳಿಗೆ తిండి లేదు, ఏమీ లేదు, తిండి ಇಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. నిజమా? వాళ్ళకి కడుపు తిని 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 ಅವ್ರು ఎక్కువైపోయిందండి. ಅವ್ರಿಗೆ ತಿಂದು 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 ಜಾಸ್ತಿ ಆಗಿದೆ, ಬಿಸಾಕ್ತಿದ್ರು. ఆ రకమైనటువంటి దేవుడు, ಆ ರೀತಿಯಾದಂಥ ದೇವರು అప్పుడే కాదండి ఇప్పుడు కూడా ఉన్నాడు. ಅವಾಗ್ಲೂ ಅಲ್ಲ, ಇವಾಗ್ಲೂ ಸಹ ಇದ್ದಾರೆ, మనతో పాటే ఉన్నాడు, ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾರೆ. ఇంకా ముందుకెళ్తే మన పట్ల అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం
మా అపరాధులను కూడా క్షమించండి. మన అపరాధులను క్షమించే వాళ్ళు ఎవరండి? ನಮ್ಮ ಅಪರಾಧಗಳನ್ನು ಕ್ಷಮಿಸೋರು ಯಾರ್ರಿ? ఇంతకుముందు ప్రకాష్ రాయ్ గారు చెప్పారు, దేవుడు బాగా క్షమించేవాడు, ప్రేమించేవాడు. ಇದಕ್ಕೂ ಮುಂಚೆ ಸೇವಕರು ಹೇಳಿದ್ರು ದೇವರು ತುಂಬಾ ರೀತಿಯ ಪ್ರೀತಿಸುವವರು. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ಆತನ ಪ್ರೀತಿ ಯಾವ ರೀತಿಯದ್ದಂದ್ರೆ ఎవరు కూడా బాధపడకూడదు, ಯಾರು ಸಹ ಬಾಧೆ ಪಡಬಾರದು. ఆ బాధ ఏదో నేనే పడి, ಆ ದುಃಖ ಏನೋ ನಾನೇ ಪಟ್ಟು, నేనే చనిపోయి, ನಾನೇ ಸತ್ತು ಹೋಗಿ ఇలా పాపాలన్నీ క్షమించేద్దాం. ಇವರ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ನಾನು ಕ್ಷಮಿಸಬೇಕು. అంత గొప్ప వ్యక్తి అండి, ಅಂತಹ ಒಳ್ಳೆಯ ವ್ಯಕ್ತಿ ದೇವರು. అంతటి పిల్లలం ಆ ರೀತಿಯಾಗಿರುವ ಮಕ್ಕಳು మనం క్షమించగలుగుతున్నామండి మిగతా వాళ్ళని? ಅಂತಹ ಮಕ್ಕಳಾದ ನಾವು ಬೇರೆಯವ್ರನ್ನ ಕ್ಷಮಿಸ್ತಾ ಇದ್ದೇವಾ? మేబీ ఈరోజు గొడవ అయి ఉండొచ్చు, ಮೇಬಿ ಇವತ್ತು ಜಗಳ ಆಗಿರ್ಬೋದು, రేపు పొద్దున్న వాళ్ళ ఎదుటి పడి ఉండొచ్చు. ಅವರು ನಾಳೆ ದಿನ ಅವ್ರು ನಮ್ಗೆ ಎದುರಾಗಬಹುದು. ఒక క్రీస్తు పిల్లలుగా ಒಂದು ಕ್ರಿಸ್ತ ಮಕ್ಕಳಾಗಿ మాట్లాడొద్దండి. ಮಾತಾಡ್ಬೇಡ್ರಿ. అంత ఈజీగా మాట్లాడలేం, ಅಷ್ಟು ಈಸಿಯಾಗಿ ನಾವು అది ಮಾತಾಡೋದು నాకు తెలుసు. ಅದು ನನಗೂ ಗೊತ್ತು. ఒక చిరునవ్వు, ಒಂದು ಚಿಕ್ಕ ನಗೆ, వాళ్ళు నవ్వుతారు లేదు, ಅವ್ರು ನಗ್ತಾರ ಇಲ್ಲ, వాళ్ళ పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు, ಅವ್ರು ಹುಚ್ಚರ ಅನ್ಕೊಂಡ್ರು ಸಹ ಪರವಾಗಿಲ್ಲ, ఒక చిన్న నవ్వు నవ్వండి. ಒಂದು ಚಿಕ್ಕದಾದ ನಗು ನಗ್ರಿ. ಅದು క్రీస్తు ప్రేమ, ಅದು ಕ್ರಿಸ್ತು ಪ್ರೇಮ. అప్పుడే కదండి వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ తెలిసేది. ಅವಾಗಲೇ ಅಲ್ವಾ ಬೇರೆಯವ್ರಿಗೂ ನಮಗೂ ಬದಲಾವಣೆ ಗೊತ್ತಾಗೋದು. వాక్యం అందరూ చదువుతామండి, ವಾಕ್ಯ ಎಲ್ಲರೂ ಓದ್ತೇವೆ ಪ್ರೇರೆ, ప్రార్థన అందరూ ప్రార్థిస్తామండి, ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. యూదులు కూడా ಯೂದರು ಸಹ మనకన్నా ఎక్కువ ప్రార్థన చేశారు, ನಮ್ಕಿನ ಜಾಸ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. ముస్లింలు కూడా ಮುಸ್ಲಿಮರು ಸಹ మనకంటే ఎక్కువ ప్రార్థన చేశారు. ನಮ್ಕಿನ ಜಾಸ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ఫోర్ హెడ్ ఎప్పుడైనా చూస్తే, వాళ్ళు నుదుటిని ఎప్పుడైనా చూస్తే ಅವ್ರ ಹಣೆ ಮೇಲೆ ಯಾವಾಗ ನೋಡಿದ್ರೆ ఒక నల్లని మచ్చ ఉంటది, ಕರೆಯದಾದ ಒಂದು ಮಚ್ಚೆ ಇರುತ್ತೆ. ఆ మచ్చ ఏంటో తెలుసండి మీకు? ಆ ಮಚ್ಚೆ ಏನು ಗೊತ್ತಾ ನಿಮಗೆ? వాళ్ళు కిందకి వంగుని ప్రార్థన చేసినప్పుడు ఈ నుదుటి తలకి తగిలినప్పుడు అంత పచ్చగా అయిందంటే వాళ్ళు ఎంతలా ప్రార్థన చేసి ఉంటారు. ಅವ್ರು ಕೆಳಗೆ ಬಗ್ಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಅಲ್ಲಿ ಮಾರ್ಕ್ ಬೀಳುತ್ತಂದ್ರೆ ಅವ್ರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. అయినా సరే ಆದ್ರೂ ಸಹ ఎన్ని ప్రార్థనలు, ಎಷ್ಟೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು, ఎన్ని వాక్యాలు ಎಷ್ಟು ವಾಕ್ಯಗಳು చదివినప్పటికీ చేసినప్పటికీ కూడా ಓದಿದ್ರು ಕೇಳಿದ್ರು ಸಹ మన జీవితం మారలేకపోతే, ನಮ್ಮ ಜೀವಿತ ಬದಲಾವಣೆ ಆಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ అది దేవుడు ఒప్పుకోడండి. ಅದನ್ನ ದೇವರು ಒಪ್ಪೋದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. నిన్ను కుమార్తెలుగా కుమారుగా స్వీకరించలేడండి. ಆತನ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ ನಿನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡೋದಿಲ್ಲ. ఎందుకంటే ఆయన క్షమించాడు, ಯಾಕಂದ್ರೆ ಆತನ ಕ್ಷಮಿಸಿದನು. మనం కూడా ನಾವು ಸಹ క్షమించాలి. ಕ್ಷಮಿಸಬೇಕು. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ మన తండ్రి ఆయన, ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ತಂದೆ ಆತನು, మనం ఆయన పిల్లలు. జస్ట్ ಆತನ సింపుల్ ಮಕ್ಕಳು ఆన్సర్. ನಾವು. హీ ఈజ్ అవర్ ఫాదర్, ಆತನ ತಂದೆಯು, వి ఆర్ హిస్ సన్స్ అండ్ డాటర్స్. ನಾವು ಆತನ ಮಕ್ಕಳು, ಮಗನ ಮಕ್ಕಳು. ఓకే, మనం ఇంకా ముందుకు చూసుకున్నట్లయితే, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి తప్పించము. మనల్ని దుష్టుల నుంచి తప్పించే దేవుడు ఎవరండి? యేసయ్య. ನಮ್ಮನ್ನು ದುಷ್ಟರಿಂದ ತಪ್ಪಿಸುವ ದೇವರು ಯಾರಂದ್ರೆ ಅದು యేసయ్య. శోధనలు ఎప్పుడు వస్తాయండి, ಶೋಧನೆಗಳು ಯಾವಾಗಲೂ ಬರ್ತವೆ ಪ್ರಿಯರೇ. దుష్టుల సైన్యం కూడా మన మీదకి రావచ్చు, ದುಷ್ಟರ ಸೈನ್ಯ ನಮ್ಮ ಮೇಲೆ ಸಹ ಬರ್ಬೋದು. అయినా సరే మనల్ని కాపాడే దేవుడు ఎవరు? ಆದ್ರೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡೋ ದೇವರು ಯಾರು? యేసయ్య. యేసయ్యను. ఒక చిన్నపాటి గిద్యోను, ಒಂದು ಚಿಕ್ಕ ಮನುಷ್ಯನಾದ ಗಿದ್ಯೋನು పాపం అందరికి జడుచుకుని పాపం ಎಲ್ರಿಗೆ ಎದುರ್ಕೊಂಡು ఎక్కడో మూలన ಎಲ್ಲೋ ಮೂಲೆಯಲ್ಲಿ ఏం చేసుకుంటాడండి ఆయన? ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಆತನು? గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడండి. ಆತನು ಗೋಧಿಯನ್ನು ಬಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు గిద్యోన్ని దేవుడు పిలిచాడు. ಅವಾಗ ಗಿದ್ಯೋನನ್ನು ದೇವರು ಕರೆದನು. నువ్వు యుద్ధం చేయాలని చెప్పాడు. ನೀನು ಯುದ್ಧ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರು. ఆయన బలవంతుడు కాపోయినప్పుడు కానీ, ಆತನು ಬಲವಂತನು ಆಗದೇ ಇದ್ರು ಸಹ, పరాక్రమశాలి అయిన గిద్యోను, ಪರಾಕ್ರಮಶಾಲಿಯಾದ ಗಿದ್ಯೋನನೇ, ఇంగ్లీష్లో చాలా యూ స్ట్రాంగ్ గిడియోన్, ನೀನು ಬಲಶಾಲಿಯಾದ ಗಿದ್ಯೋನನು అని పిలిచి ಎಂದು ಕರೆದು, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ಯಾವುದಕ್ಕೂ ಬಾರದೇ ಇರುವಂತವನನ್ನು కేవలం 300 సైన్యంతో, ಕೇವಲ 300 ಜನ ಸೈನ್ಯದಿಂದ, ముందు ఎక్కువ మందే ఉండేవారు, ಫಸ್ಟ್ ಬಹಳ ಜನನೇ ಇದ್ರು, అలాగే వెళ్ళిపోతా ఉన్నారు, ಹಾಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು. అయినా సరే లాస్ట్కి 300 మంది మిగిలారండి. ಕೊನೆಗೆ 300 ಜನ ಉಳಿದ್ರು ಪ್ರಿಯರೇ. ఆ 300 మందితో, ಆ 300 ಜನದಿಂದ ఆ పెద్ద సైన్యంని మొత్తం, ಆ ಮಹಾ ಸೈನ್ಯವನ್ನು హతమార్చి, ಆತನ ನಾಶ ಮಾಡಿ, ఎవరు హతమార్చారండి? గిద్యోనా దేవుడా? ಯಾರ? ముందు గిద్యోన్ ఉన్నాడు, వెనకాతల
దేవుడు ఉన్నాడండి. ಮುಂದೆ ಗಿದ್ಯೋನನಿದ್ದಾನೆ, ಹಿಂದೆ ದೇವರಿದ್ದಾರೆ. మనకి ఎన్నో శోధనలు ఉండొచ్చు, ನಮ್ಗೆ ಎಷ್ಟೇ ಶೋಧನೆಗಳಿರ್ಬೋದು, ఎన్నో కలతలు ఉండొచ్చు, ನಮ್ಗೆ ಎಷ್ಟೋ ಕಲಹಗಳಿರ್ಬೋದು, ఎన్నో దుఃఖాలు ఉండొచ్చు, ಎಷ್ಟೋ ದುಃಖಗಳಿರ್ಬೋದು. అయినా సరే ಆದ್ರೂ ಸಹ మనల్ని ముందు నడిపించే దేవుడు, ನಮ್ಮನ್ನು ಮುಂದೆ ನಡೆಸುವ ದೇವರು మన వెనకాల ఉన్నాడండి, ನಮ್ಮ ಹಿಂದೆ ಇದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. అయినా అందుకే నేను ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. ಅದಕ್ಕೆ ನಾನು ನಮ್ಮ ಮನೆಯವರೆಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇರ್ತೇನೆ. ఎందుకంటే మా ఇంట్లో మీకు అందరికీ తెలుసు, ನಮ್ಮ ಮನೆಯವರು ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು, ఎన్నో ఇబ్బందులు శోధనలు వస్తానే ఉన్నాయి. ಎಷ್ಟೋ ಕಷ್ಟ ದುಃಖಗಳು ಬರ್ತಾನೆ ಇದಾವೆ. అయినా సరే ಆದರೂ ಸಹ మా కుటుంబం ఎప్పుడు కూడా, ನಮ್ಮ ಕುಟುಂಬ ಯಾವಾಗಲೂ ಸಹ ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదండి, ಯಾವಾಗಲೂ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఎందుకంటే ఇదేం గొప్ప ఏం కాదు, దేవుడు ముందుండి మమ్మల్ని నడిపించాడు అంతే. ಇದೇನು ಬಹಳ ದೊಡ್ಡದಲ್ಲ, ದೇವರು ನಮ್ಮನ್ನು ಮುಂದೆ ಇದ್ದು ನಡೆಸಿದ್ದಾರೆ. ఇప్పటికీ మా పెద్దనాన్నగారు ఇంకా కోలుకోలేదు, ಈಗಲೂ ಸಹ ನಮ್ಮ ದೊಡ್ಡಪ್ಪ ಇನ್ನೂ ಹುಷಾರಾಗಿಲ್ಲ. అయినా సరే ಆದರೂ ಸಹ మా కుటుంబానికి ఏంటి లోటుపాట్లు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవని. ಈ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಯಾವುದೂ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಈಗಲೂ ಸಹ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ మా నాన్నమ్మ గారు పెట్టిన విశ్వాసం మా కుటుంబాన్ని ఇంకా నడిపిస్తుందండి. ನಮ್ಮ ಅಜ್ಜಿ ಇಟ್ಟಿರುವಂಥ ವಿಶ್ವಾಸ ನಮ್ಮನ್ನು ಈಗಲೂ ನಡೆಸ್ತಾನೇ ಇದೆ. ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే అది మా నాన్నమ్మ గారి ప్రార్థన, నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను. ನಾನು ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ನಿಂತಿದ್ದೇನೆ ಅಂದರೆ ಅದು ನಮ್ಮ ಅಜ್ಜಿ ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ನಾನು ನಂಬುತ್ತೇನೆ. ఆ విశ్వాసమే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిందండి. ಆ ವಿಶ್ವಾಸವೇ ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿವರೆಗೂ ನಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದೆ. ఇప్పటికి కూడా ఇదే రీతిగా ಇವಾಗಲೂ ಸಹ ಇದೇ ರೀತಿಯಾಗಿ ఆయన మా తండ్రి, ನಮ್ಮ ತಂದೆ, మేము ఆయన పిల్లలం, ನಾವು ಆತನ ಮಕ್ಕಳು. మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ಆತ ನಮ್ಮನ್ನು ಯಾವಾಗಲೂ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ. అదొక్క విశ్వాసంతో ಅದೊಂದು ವಿಶ್ವಾಸದಿಂದ ఇప్పటికే అలాగే వెళ్తున్నామండి. ಇವಾಗಲೂ ಸಹ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. మా కుటుంబం కాదు, మీ కుటుంబం కాదు, మొత్తం మనమందరం కూడా, ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಅಲ್ಲ, ನಾವೆಲ್ಲರ ಕುಟುಂಬಗಳು ಸಹ ఈ కొత్త సంవత్సరంలో, ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ మన తండ్రి, ನಮ್ಮ ತಂದೆ మనల్ని కాపాడడానికి, ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ముందున్నాడు, ಮುಂದೆ ಇದ್ದಾನೆ. దానికి ಅದಕ್ಕೆ మనం ఆయన పిల్లలుగా, ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿ, ఆయన ఏం కావాలనుకుంటున్నాడండి మన నుంచి, ಆತ ನಮ್ಮಿಂದ ಏನು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. ఒకే ఒక వాక్యం చదివి నేను ముగించేస్తానండి. ಒಂದೇ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಮುಗಿಸ್ತೇವೆ. రోమీయులకు రాసిన సువార్త, ರೋಮರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 12వ అధ్యాయం 2వ వచనం. 12ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. 1-2 చదవండి. 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచుకున్నాను. చాలండి. ఇది పౌలు చెప్తున్నాడు. ఏంటంటే మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటండి, మన శరీరం సజీవ యాగముగా ఆయనకి అప్పగించాలండి. అప్పుడు అదొక్కటే దేవుడు కోరుకునేది. ఆయన మీ ఆస్తులను కోరుకోవట్లేదు, మీ అంతస్తులను కోరుకోవట్లేదు. ಆತ ನಿಮ್ಮ ಆಸ್ತಿಯನ್ನು ಅಂತಸ್ತನ್ನು ದೇವರು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ಕೇವಲ మీ శరీరము, ನಿಮ್ಮ ಶರೀರವು ఆయనకి యాగంగా చేయమంటున్నాడు. ಆತನಿಗೆ ಯಾಗವಾಗಿ ಮಾಡಬೇಕು. ఈ కొత్త సంవత్సరంలో, ಈ ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ನೀವೊಂದು తీర్మానం తీసుకోండి. ನೀವೊಂದು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ ಪ್ರಿಯರೇ. మా చర్చ్ సభ, ನಮ್ಮ ಸಭೆ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ಯಾವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೋ ఒక 10 నిమిషాలు ముందు వస్తాను. ಒಂದು 10 ನಿಮಿಷ ಮುಂಚೆನೆ ಬರ್ತೇನೆ. ఏదన్నా పనులు ఉంటే, ಏನಾದ್ರು ಕೆಲಸ ಇದ್ರೆ ఆ పనులు చూసుకుని కూర్చుంటాను. ಆ ಕೆಲಸ ನೋಡ್ಕೊಂಡು ನಾನು ಕೂತ್ಕೊಳ್ತೇನೆ. ఇదొక చిన్న, ಇದೊಂದು ಚಿಕ್ಕ తీర్మానం మీరు తీసుకోండి. ಈ ಚಿಕ್ಕ ತೀರ್ಮಾನ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ. ఎందుకంటే ఎన్నే పనులు ఉండని, ಎಷ್ಟೇ ಕೆಲಸ ಇದ್ರು మన తండ్రి నడిపించేవాడు మనకు ఉన్నాడండి. ನಮ್ಮ ತಂದೆ ನಡೆಸುವವರು ನಮಗಿದ್ದಾರೆ. ఆ చిన్న నమ్మకం పెట్టుకుని, ಆ ಚಿಕ್ಕ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ఈ తీర్మానం మీరు తీసుకోండి. ಈ ತೀರ್ಮಾನ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. ಈ ಚಿಕ್ಕ ವಾಕ್ಯ ದೇವರು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಆಮೆನ್.